సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. అత్యాచార బాధితురాలికి సర్కార్ నుంచి చెక్కు ఇచ్చేందుకు వచ్చిన మంత్రిని అడ్డుకునేందుకు యత్నించారు బీజేపీ మహిళా మోర్చా నేతలు. బాధితురాలికి న్యాయం జరిగేందుకు తాము పనిచేస్తుంటే బీజేపీ లీడర్లు రాజకీయం చేయడం ఏంటని మండిపడ్డారు మంత్రి. గాంధీ ఆసుపత్రి ముందు మంత్రి సీతక్కతో వాగ్వాదానికి దిగారు బీజేపీ మహిళా లీడర్లు. ప్రభుత్వం విషయాన్ని డైవర్ట్ చేస్తుందని ఆరోపించారు. దీంతో మంత్రి సీతక్కతో బీజేపీ మహిళా నాయకులు వాగ్వాదానికి దిగారు. గత నెల 31న కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగింది. ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. జైనూర్ ఘటన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని ఆదివాసీ మహిళపై జరిగినటువంటి దాడి, అత్యాచార యత్నము సంబంధించినటువంటి ఘటన రకరకాలుగా ప్రచారంతో అక్కడినటువంటి ఆదివాసీలు మరి ఆందోళనలో కొంత చాలా పెద్ద ఎత్తున ఇతరుల యొక్క షాపులు అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దయచేసి వారందరికీ మేము చెప్తా ఉన్నాము, మాకు తెలిసిన వెంటనే మరి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తి వెంటనే కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఆ ఆదివాసీ మహిళను మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమెకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ముఖం మీద మొత్తం రాడ్లతో కొట్టినట్టుగా ఉండడంతో వెంటనే మరి అందరు డాక్టర్లతో మాట్లాడి వెంటనే ఆమెకు సర్జరీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు సర్జరీ కూడా జరుగుతుంది. నిన్న మా తరఫున కూడా మేము పర్సనల్గా కొంత తాత్కాలిక ఖర్చుల కోసం కూడా చేయడం జరిగింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 1 lakh ఐటీడీఏ నుంచి ఉట్నూరు నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ఏపీఓ గారు మేము అందజేయడం జరిగింది. అందుకనే ప్రజలు అక్కడున్నటువంటి ఆదివాసీ సోదరులందరూ కూడా సంయమనం పాటించాలి. సమాజంలో శాంతి భద్రతలు మనం మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా ఎవరైనా ఈ ప్రభుత్వం వెంటనే శిక్షిస్తుంది. అదేవిధంగా ఆమె మీద నిజంగా అత్యాచారం జరిగిందా జరగలేదా అనేది కూడా ఆమె మాటల్లో మేము కొంత తీసుకున్నాం. ఇంకా టెస్ట్ కూడా చేయించడానికి మేము ఆల్రెడీ టెస్టుల కోసం కూడా మరి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అమ్మనే చెప్పింది ఇట్లా ఏమైనా జరిగిందంటే జరగలేదని అన్నది. సరే, వేరే లీడర్స్ కొంతమంది వేరే రకంగా వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది బయట వచ్చి మాట్లాడుతుండొచ్చు. జరిగినా కూడా జరిగితే జరిగినట్టే తీస్తాం, జరిగిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం, ఎక్కడ రాజీ పడే లేదు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ మహిళకి సర్కార్ నుంచి చెక్కు ఇచ్చేందుకు వచ్చిన మంత్రిని అడ్డుకునేందుకు యత్నించారు బీజేపీ మహిళా మోర్చా నేతలు. బాధితురాలికి న్యాయం జరిగేందుకు తాము పనిచేస్తుంటే బీజేపీ లీడర్లు రాజకీయం చేయడం ఏంటని మండిపడ్డారు మంత్రి సీతక్క. గాంధీ ఆసుపత్రి ముందు మంత్రి సీతక్కతో వాగ్వాదానికి దిగారు బీజేపీ మహిళా లీడర్లు. ప్రభుత్వం విషయాన్ని డైవర్ట్ చేస్తుందని ఆరోపించారు. దీంతో మంత్రి సీతక్కతో బీజేపీ మహిళా నాయకులు వాగ్వాదానికి దిగారు. గత నెల 31న కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. రాఖీ కట్టేయడానికి వెళ్ళింది, కానీ ఆ క్రమంలో ఒక ఆటోని మాట్లాడుకొని వెళ్ళడంతో నిర్మానుష ప్లేస్ చూసుకొని అతను ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తుందో అని చెప్పేసి ఆ భయంతో మొత్తం ఆ అమ్మాయిని మర్డర్ అటెంప్ట్ చేసి చచ్చిపోయింది అని అనుకొని అక్కడ పడేసి వెళ్ళడం జరిగింది. తీరా ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉండడం గ్రామస్తులు చూసి ఆమెని ఇమీడియట్గా హాస్పిటల్ తరలించడం జరిగింది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమెని గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్గా రేపు అని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ
వాళ్ళ కొడుకు ఎంత చెప్తున్నప్పటికీ అది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్లాస్టిక్ సర్జరీ, సరే ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఐ డూ అండర్స్టాండ్, బట్ ప్రైమరీగా వాళ్ళు సస్పెక్ట్ చేసేది మాత్రం రివీల్ చేయట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రివీల్ చేయొద్దని చెప్తుంది, దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగానే చూసి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే చెక్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తే వాళ్ళని సైలెంట్ చేసేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు మీ మీడియా సమక్షంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళ కొడుకును తర్వాత హస్బెండ్ ఇద్దరం చెప్పడం జరిగింది, రేప్ జరిగిందని మా అమ్మ మాకు చెప్పడం జరిగింది అని చెప్పాను. కానీ నిన్న సీతక్క గారు ఆవిడని అది చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ గోండు భాషలో చెప్పింది అట్లాంటిది ఏం జరగలేదని చెప్పింది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? సెక్యులరిజం మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఈ విషయం పైన ఎందుకు మాట్లాడతలేదు? దీన్ని మేము చేస్తేనేమో మతతత్వం అంటారు. మతతత్వం ఎక్కడ చేస్తున్నాం? మీరు మాట్లాడరు, మమ్మల్ని మాట్లాడినారు, మేము మాట్లాడితే మతతత్వం అంటారు. అంటే ఏం జరుగుతుంది? మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు, అలాగే బండి సంజయ్ గారు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారం, అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రాపర్ గా అయ్యే విధంగా బండి సంజయ్ కుమార్ గారు కూడా చూస్తున్నారు. సో దీన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కమ్యూనల్ ఇష్యూగా తీసుకుంటే మాత్రం మేము ఊరుకోము, వెంటనే న్యాయం జరగాలి.